హాయ్ ఫ్రెండ్స్, మన కథలకి స్వాగతం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు పులిపిల్ల. ఒక అడవిలో ఒక పులిపిల్ల ఉండేది. అది అప్పుడప్పుడే వేగంగా నడవడం, గంతులు పెట్టడం, ఎగరడం, తోకడం తెలుసుకుంటూ ఉండేది. రోజు వాళ్ళ అమ్మతో కలిసి తిరుగుతూ జంతువులను ఎలా వేటాడాలో చూసేది. ఒకరోజు వాళ్ళ అమ్మతో, అమ్మా, నేను కూడా రేపటి నుంచి వేటాడుతా, నువ్వు హాయిగా ఇంటి వద్ద ఉండు, నేను ఆహారం సంపాదించి పెడతా అని చెప్పింది. వాళ్ళమ్మ ఒక నవ్వు నవ్వి, నీకింకా వేటాడే వయసు, బలం, తెలివి రాలేదు, ఇంకా కొంతకాలం ఆగాలి, అప్పుడే తొందరెందుకు అని చెప్పింది. ఆ మాటలకు ఆ చిన్న పులి చిన్నబుచ్చుకుంది. అమ్మకు తన బలం చూపించాలి అనుకుంది. తర్వాత రోజు పొద్దున్నే అమ్మకన్నా ముందే లేచి వేటకు బయలుదేరింది. అలా పోతూ ఉంటే ఒక ఏనుగు కనపడింది. దాని కనుక వేటాడితే ఒక వారం రోజులకు సరిపోయే ఆహారం దొరుకుతుంది అనుకుంటూ ఎగిరి మీదకు దూకింది. ఏనుగు ఆ పులిపిల్లను తొండాంతో గాల్లోనే పట్టుకొని గిరగిరా తిప్పి విసిరేసింది. అది ఎగిరి దూరంగా ఉన్న ఒక పొదలో పడింది. అమ్మో, పొరపాటును కూడా ఇంత పెద్ద జంతువుల జోలికి పోకూడదు, కొంచెం చిన్న జంతువును వేటాడాలి అని అనుకుంది. అలా పోతూ ఉంటే ఒక చోట ఒక జింక కనపడింది. ఇదైతే సరిపోతుంది, మరీ పెద్దగా లేదు, బలంగా లేదు అనుకుంటూ దానివైపు వేగంగా ఉరకసాగింది. ఆ చప్పుడుకు జింక తల తిప్పి చూసింది. ఒక్క నిమిషం కూడా ఆగకుండా వెనక్కి తిరిగి ఉరకడం మొదలుపెట్టింది. చిన్న పులి వెంట పడి పడి బాగా అలసిపోయిందే గాని దాన్ని అందుకోలేకపోయింది. అమ్మ బాబోయ్, మరీ ఇంత వేగమా, అమ్మ ఎలా పట్టుకుంటుందో ఏమో, దీన్ని అనుకుంటూ నీరసంగా అడుగులు వేయసాగింది. బాగా ఆకలి వేయసాగింది. అలా కొంచెం దూరం పోయిందో లేదో దానికి ఎదురుగా ఒక భయంకరమైన తోడేలు వచ్చింది. దాన్ని చూడగానే పులి అదిరిపోయింది. తోడేలు దాన్ని చూసి, ఆహా, లేత లేత పులి మాంసంతో ఈరోజు విందు భోజనం అనుకుంటూ ఎగిరి మీదకు దూకింది. చిన్న పులి అదిరిపడి వెనక్కి తిరిగి వేగంగా ఉరకడం మొదలుపెట్టింది. జంతువులను నేను చంపడం సంగతేమో గాని దీని చేతిలో నేను చావకుండా ఉంటే చాలు అని అనుకుంది. కానీ తోడేలు వేగం ముందు దాని వేగం సరిపోలేదు. తోడేలు వచ్చి దాన్ని పట్టుకుంది. కాలితో గట్టిగా అదిమి పెట్టి చంపడానికి నోరు తెరిచింది. అంతలో దానికి భయంకరమైన పులి అరుపు వినపడింది. ఆ అరుపుకే తోడేలు గజగజ వణికిపోయింది. ఎదురుగా చిన్న పులి తల్లి. ఒక్క నిమిషం ఇక్కడున్నా దాని చేతిలో చావు తప్పదు అనుకున్న తోడేలు వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది. చిన్న పులి ఉరుక్కుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి గట్టిగా కౌగిలించుకుంది. దాని ఒళ్ళంతా భయంతో వణికిపోతూ ఉంది. దాన్ని అమ్మ దగ్గరికి తీసుకొని, చూడు పాప, దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది, నీకు ఎప్పుడు ఏం నేర్పించాలి, ఎలా నేర్పించాలి అనేది నాకు తెలుసు, తొందరపడకు, ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ పైకి పోవాలి, కానీ ఒకేసారి పైకి ఎగరాలి అనుకుంటే మన కాళ్ళే విరుగుతాయని చెప్పింది. చిన్న పులికి ఆ అమ్మ మాటలు ఎంతో విలువైనవో అప్పుడు తెలిసి వచ్చింది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.